అంబేద్కర్ కోనసీమ జిల్లా చల్లపల్లి జగ్గారావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రాగిజావ తీసుకున్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థుల్లో 14 మంది విద్యార్థులు తిన్న ఆహారం కలుషితమైంది. దీంతో వారంతా వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మీ అమ్మ ఎలా చేసింది, ఎందుకు ఎలా చేసింది అని అడిగితే అంత ప్రౌడ్గా పేరెంట్స్ దాడి చేశారంటే నా బంధువులు అందరూ కరెక్ట్ కాదు కదా. పిల్లలకి ఏదైనా జరిగితే అవకాశం తీసుకుంటారు. 14 మంది 6 స్కూల్లో ఆయుర్వేదం సరే తీసుకుంటున్నాడు. ఎందుకంటే చల్లపల్లి పంచాయతీ ఏరియాలో జగ్గరాజపేట అనే స్కూల్లో ప్రైమరీ స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. మిడ్ డే మీల్ తీసుకున్న తర్వాత అంటే రాగి జావ తీసుకున్న తర్వాత పిల్లలు కొంతమంది వాంతి చేసుకున్నారు. మొత్తం రోజులు 28 మంది అండి. 26 మంది స్కూల్కి వచ్చారు ఈవేళ. దానిలో 26 మంది కూడా రాగి మాల్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 14 మందికి కొంచెం అస్వస్థత జరిగిందంటే కొంచెం వామిటింగ్ చేసుకున్నారట. అయితే వామిటింగ్ చేసుకోవడంతో అక్కడ 2 టీచర్స్ పనిచేస్తున్నారు. వారు వాళ్ళని సముదాయించి జాగ్రత్తగా కూర్చోబెట్టి సెట్ చేశారు, బాగానే ఉన్నారు. మరి ఈరోజు చల్లపల్లి పంచాయతీ